హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనము బోనాల పండుగ గురించి కొంచెం తెలుసుకుందామా ఫ్రెండ్స్. ఇలా మా శంకర్పల్లిలో టెంపుల్ ఉందండి. అమ్మవారికి మేము నైవేద్యం తీసుకొని వెళ్ళాము. తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే పండుగల్లో బోనాల పండుగ ఒకటి అండి. అందులో ఆషాఢ మాసంలో ఈ పండగ చేసుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా మా శంకర్పల్లిలో పోచమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి టెంపుల్ రెండు ఉన్నాయండి. ఇలా అమ్మవారికి మొక్కుకున్న తర్వాత మేము ఇలా ప్రదక్షిణలు వేస్తున్నాము. మనం ఆషాఢ మాసంలో జరుపుకుంటాం కదండి బోనాల పండుగ అనేది. అంటే వర్షాలు బాగా కురవాలని, అలాగే పంటలు కూడా బాగా పండాలని అమ్మవారికి మొక్కుకుంటాము. మరియు అందరూ బాగా ఉండాలి, ప్రజలంతా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకొని ఈ పండుగ చేసుకుంటామండి. హైదరాబాద్లో చాలా ఫేమస్ ఈ పండగ. బోనాలు సెలబ్రేషన్ అంటే చాలా పెద్ద పండగగా అనుకుంటారు. ప్రజలంతా భక్తి శ్రద్ధలతో బోనంని అర్పిస్తారండి అమ్మవారికి. బోనం అంటే భోజనము అని అర్థం. అమ్మవారికి బోనం తీసుకెళ్తున్నాము అంటే నైవేద్యం తీసుకెళ్తున్నాము అని అర్థం. చూడండి ఫ్రెండ్స్, మా దగ్గర అయితే ఇలా ఉంటుంది. మేము ఇలా అమ్మవారికి మొక్కుకుంటామండి. ఇలా పోచమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది మా శంకర్పల్లిలో. చూడండి, అమ్మవారికి అందరూ నైవేద్యాలు సమర్పిస్తున్నారు. గడప చూడండి ఎంత బాగా అలంకరించారో. గడప అంటేనే మహాలక్ష్మి కదండి, చాలా బాగా అలంకరించారు. అమ్మవారికి కూడా అలాగే అందరూ పసుపు బొట్టు ఇస్తున్నారు. కుంకుమలు ఎక్కించి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించుకుంటున్నారండి. అమ్మవారికి నిమ్మకాయలతో దండ వేస్తున్నారు చూడండి. మేమైతే బోనము తీసుకెళ్ళామండి, ఓన్లీ ప్రసాదం తీసుకెళ్తాము. అమ్మవారికి ప్రసాదం నైవేద్యము సమర్పించుకొని వస్తాము. అలాగే ఒక నా మొక్కు ఉంటే నైవేద్యంలాగా తీసుకెళ్ళి సమర్పిస్తామండి అమ్మవారికి. బోనము తయారు చేయడం అంటే చాలామంది కుండకి పసుపుతో రాసి కుంకుమ బొట్టు పెట్టి వేపాకులను జడగా అల్లి కుండకు కడతారండి. పూలమాల కూడా కడతారు. మేము ఇలా కళ్ళుని అమ్మవారికి శాఖలాగా పోసి తర్వాత మొక్కుకొని ఇలా వచ్చామండి. ఇక్కడ జంట నాగులు కూడా ఉన్నాయి. అక్కడ మేము పాలు పోసామండి జంట నాగులకి. పోసిన తర్వాత పసుపు కుంకుమలు ఇలా ఎక్కించానండి జంట నాగులకి. మేము ప్రతిసారి వెళ్ళినప్పుడు ఇలాగే పూజించుకుంటామండి జంట నాగులకి. పువ్వులు, పసుపు కుంకుమ ఎక్కించి వస్త్రం ఎక్కించేసి మొక్కుకొని వస్తామండి. దీని వెనకాలే మనకి పుట్ట ఉందండి. నేను అక్కడికి వెళ్తున్నాను చూడండి. పుట్ట చిన్నగా ఉంది, అక్కడ కూడా పాలు పోసానండి. పాలు పోసేసి పసుపు కుంకుమ ఎక్కించుకొని వచ్చానండి. చాలామంది ఇక్కడ మొక్కుతూ ఉంటారు. ఏది కోరుకున్నా బాగా కంపల్సరీ అవుతుందండి. మీరు కూడా శంకర్పల్లి వాళ్ళు అయితే ఇక్కడికి వెళ్ళి మొక్కుకోండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఇలా పుట్టకి పాలు పోసి పసుపు కుంకుమలు ఎక్కించుకొని మొక్కుకున్నానండి. ఎవరైనా మొక్కొచ్చు, ఆడవ మగ అని తేడా ఏమీ లేదు. పుట్ట దగ్గరికి వెళ్ళి ఎవరైనా మొక్కుకోవచ్చండి, చాలా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాగే చూడండి ఎంత పెద్ద టెంపుల్ ఉందో. బోనాలు అయితే చాలా బాగా జరుపుకుంటారండి మా శంకర్పల్లిలో. మేము ముందే వెళ్ళి అన్ని నైవేద్యాలు సమర్పించుకొని వచ్చాము అమ్మవారికి.
మేము బోనము తీసుకెళ్ళాము కదండి, అందుకే ముందు రోజే వెళ్ళి అన్నీ మొక్కుకొని వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జానకి రాము వ్లాగ్స్. థ్యాంక్ యూ.